హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 8 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. సో 8 నెంబర్ అనగానే మార్నింగ్ ఒక మంచి పాట గుర్తొచ్చినండే, లైక్ రా రా రామయ్య ఫ్రమ్ బాషా మూవీ, రజనీకాంత్ గారిది. సో అది పక్కన పెడితే ఇవాళ ట్రేడ్ లైక్ ఫస్ట్ యూపీఎల్లో ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. అది వర్కౌట్ కాలే. లైక్ ఎందుకు వర్కౌట్ కాలే అంటే అది ఎగ్జిక్యూట్ అయ్యేలోపే నేను ఏదైతే టార్గెట్ అనుకున్నానో దాన్ని హిట్ అయిపోయింది అది. సో అది క్యాన్సిల్ చేసేసిన. తర్వాత పేటిఎంలో కూడా కనబడుతుంది. పేటిఎంలో ఏమైంది, పైసలు లేకుండే. సో అది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయింది. దాని తర్వాత ఐఆర్ఈడిఏలో ట్రేడ్ తీసుకున్నా. సో ఐఆర్ఈడిఏలో 1051కి ట్రేడ్ తీసుకున్నా, 1140కి ట్రేడ్ ఖతం అయిపోయింది. సో ఈ స్టాక్ ఐఆర్ఈడిఏ నాకు ఎలా దొరికింది అంటే ఇక్కడ అలర్ట్స్ కనబడుతుంది కదా. సో ఈ అలర్ట్స్లో నిన్న ఈవినింగ్ నాకు ఒక అలర్ట్ ట్రిగర్ అయింది, ఐఆర్ఈడిఏ బై అని. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ఉంది, లైక్ నిన్న డేట్ ఇది. సో ఇక్కడ నిన్న ట్రిగర్ అయింది, నేను చూసుకోలే అప్పుడే. కానీ నేనేం పెట్టుకున్నా అంటే 140 కిందికి పోతే బై చేద్దామని నేను ఒకప్పుడు అనుకున్నా. సో ఇప్పుడు డబ్బులు అది డిఫరెంట్ విషయం, కానీ అప్పుడు అనుకున్నా. సో అది ట్రిగర్ అయింది. సో నేను మార్నింగ్ ఇనిషియల్లీ బై సైడ్ ఉండేది ఇంట్లో. అంటే నిన్న రాత్రి అనుకున్నా బై తీసుకుందాం రా అని. నేను కొంచెం లేట్ వచ్చిన మార్కెట్లకి, లైక్ 10-15కి ఏమో ఎంట్రీ కొట్టిన. సో అదే తప్పు అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు ఐఆర్ఈడిఏ స్టాక్ చూస్తే సో సెటప్ ప్రకారం ఉంది. ఓకే, డేలోని లైక్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోని లేపేసింది. తర్వాత ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్ అండ్ ఒక చిన్న పుల్ బ్యాక్. అండ్ యాక్చువల్ ఎంట్రీ మనది ఇక్కడ ఉండాలి, ఈ క్యాండిల్ ఉండాలి. 10 o'clock ఎంట్రీ ఉండాలి. నేను చూసింది ఇక్కడ 10:15 10:20 క్యాండిల్లో చూస్తున్నా. సో వేరే ట్రేడ్స్ పెట్టుకున్నా, కానీ అవి వర్కౌట్ కాలి కాబట్టి సో ఈ క్యాండిల్లో ఎప్పుడైతే ఇది 10:35 క్యాండిల్ డేలోని లేపేసిందో అప్పుడు ట్రేడ్ పెట్టిన అనమాట. నెక్స్ట్ క్యాండిల్లో లైక్ 10:40 క్యాండిల్లో ట్రేడ్ పెట్టిన, కానీ అది ఇమీడియట్ ఎగ్జిక్యూట్ కాలే. అండ్ ఒక చిన్న పుల్ బ్యాక్ మీద నాకు ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఎక్కడో లైక్ 10:51 అంటే ఈ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ నా స్టాప్ లాస్ ఏమున్నాయి అంటే ఈ క్యాండిల్ హై స్టాప్ లాస్ ఉండే. ఈ క్యాండిల్ హై స్టాప్ లాస్ ఉండే. టార్గెట్ వచ్చేసి ఇది కింద రెడ్ లైన్ ఉండే అనమాట. 137.16 టార్గెట్ ఉండే. సో అది ఇనిషియల్గా ఒక చిన్న లాస్ చూపించింది, లైక్ 100-200 లాస్ చూపించింది. తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయింది 11:10 క్యాండిల్, ఇది సాలిడ్ ఉండే అనమాట. ఇది పక్క కింద పడిపోతే చాలా ఈజీ, విత్ ఇన్ 1-2 క్యాండిల్స్‌లోనే టార్గెట్ అచీవ్ అయిపోతది అనుకున్నా. సో అది ఎప్పుడైతే ఇక్కడ ఉందో ఒక 1100 ప్రాఫిట్ ఏమో చూపిస్తుంది అది. సో అప్పుడు నేనేం చేసిన, మార్కెట్ ఎప్పుడైనా రివర్సల్ కావచ్చు ఆనెస్ట్‌గా చెప్పాలంటే. ఎందుకంటే జస్ట్ ఇట్లా టచ్ చేసినా పైకి వెళ్ళిపోతుంది. సో ఏం చేసా, జీటీడీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా. సో ఆ జీటీడీ ఆర్డర్ ఏం ప్లేస్ చేసినా అంటే ఇది నా బయింగ్ ప్రైస్ వచ్చేసి 5.25 ఉండే. ఒకవేళ స్టాక్ 5.3 కిందికి వస్తుంది అంటే జీటీడీ ఆర్డర్ ట్రిగర్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అన్నట్టు పెట్టుకున్నా. లేదు 7 దాటుతున్నా 7 రూపీస్ మీద కూడా హిట్ చేసి అన్నట్టు జీటీడీ ఆర్డర్ పెట్టుకున్నా. అది అన్ఫార్చునేట్ ఏమైంది, అది కింద అయితే మంచి పడ్డది. మళ్ళీ ఇక్కడ ఎక్కడనో అది వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనుకోండి, జీటీడీ ఆర్డర్ అనుకోండి, దాన్ని హిట్ అయిపోయి సో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పెద్ద ప్రాఫిట్ ఒక చిన్న ప్రాఫిట్ దొరికిందనమాట. సో ఒకవేళ ప్రాఫిట్ గురించి చూస్తే సో ప్రాఫిట్ వచ్చేసి లైక్ 150 రూపీస్ అనుకోండి ఇవాళటి. అండ్ అది ఇప్పుడు కూడా ఆనెస్ట్‌గా చెప్పాలంటే స్టాప్ లాస్ పైన క్లోజ్ చేయాలి. ఎగ్జాక్ట్ స్టాప్ లాస్ వరకి పోయింది కానీ మళ్ళీ కింద పడుతుంది. అండ్ నేను కాన్ఫిడెంట్ ఉన్నది వచ్చేస్తది 137కి ఒక క్యాండిల్, ఒకటి సింగిల్ క్యాండిల్ పెద్ద స్పైక్ ఇచ్చి ఎంట్రీ ఇస్తది అని నేను అనుకుంటున్నా. సో అదనమాట ఇవాల్టి ట్రేడ్. సో ఇలా అంతే గైస్. హోప్‌ఫుల్లీ రేపు మంచి ఒక ట్రేడ్ దొరుకుతదని అనుకుంటున్నా. అప్పటి వరకి బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.